అర్చకులను, పురోహితులను, వేద పండితులను ధర్మానికి ప్రతినిధులుగా భావించి మనం వారి యొక్క గౌరవాన్ని మరింప ఇనుమడింపజేయాల్సిన తరుణంలో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న పాత్ర ఏంటంటే ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా వాడుకుంటూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మన గ్రామంలో ఉండేటువంటి ఆలయం దాకా కూడా ఎక్కడ ఏ పదవులు రాని వాళ్ళకి, ఎక్కడ ఏ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేనో ఎంపీయో టికెట్టు ఇవ్వలేకపోయిన వాళ్ళకి, ఇంకే రకంగానైనా వాళ్లను రాజకీయంగా సంతృప్తిపరచని వాళ్ళకి పునరావాస కేంద్రంగా ఆలయ పాలక మండలిలో చేస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో 15, 20, 50, 100 క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు కూడా చాలా పాలక మండళ్లలో ఇవాళ ధర్మకర్తలై, అధ్యక్షులై ఉన్నవాళ్ళు ఉన్నారు. వారు లిక్కర్ బిజినెస్ చేస్తున్నారా, మరే అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారా అనే విషయం కూడా పట్టించుకోకుండా అలాంటి వాళ్ళను కూడా ఇవాళ పాలక మండళ్లలో ప్రతినిధులుగా పెడుతూ ఉన్నారు.